దేవుని పట్ల విశ్వాసం గురించి పరిశీలన చేయడానికి 5 విషయాలు మనం పరిశీలన చేయొచ్చని చెప్పాను కదా! దాంట్లో మొట్టమొదటి వచ్చి సృష్టి. అయితే సృష్టిని గురించి మనం మన విశ్వాసం మనం వెంబడించే విశ్వాసం ఏం చెప్తుంది? అదేవిధంగా బయట ప్రపంచంలో మన అబ్జర్వేషన్స్‌లో ఎలా ఉంది? మనం కంపేర్ చేసుకొని అప్పుడు 2 దగ్గరగా ఉన్నాయా? లేదంటే కంప్లీట్ ఆపోజిట్‌లో ఉన్నాయా? అనేది మనం అసెస్మెంట్ చేయడం ద్వారా మన విశ్వాసం గురించి మనం ఒక నిర్ణయానికి రావచ్చు. అయితే సృష్టికి సంబంధించి ఏ విషయాలు మనం పరిశీలన చేయాలి అని చేస్తే దాని గురించి ఈ వీడియో చేస్తాను. అది చూద్దాం. అయితే థింగ్స్ టు థింక్ అబౌట్ అంటే ఏ విషయాల గురించి మనం ఆలోచన చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సృష్టిలోని డిజైన్ రైట్ ఏ విధంగా డిజైన్ చేయబడింది, అదే క్రమం, సృష్టిలో క్రమం ఉంది. జీవం గురించి మనం ఆలోచన చేయాలి, అదే మరణం గురించి కూడా ఆలోచన చేయాలి. విధంగా కాంప్లెక్సిటీ ఎంత క్లిష్టమైంది అంటే చాలా క్లిష్టమైంది మన యూనివర్స్ కానీ ఈ ప్రపంచం అంతా కూడా. అంటే ఈ విషయాల గురించి మన విశ్వాసం ఏం చెప్తుంది, మనకు బయట అబ్జర్వేషన్ కానీ మనకు తెలిసిన విషయాలు మనకు తెలుసు కదా రియాలిటీలో. సో ఆ రెండు మనం పోల్చుకోవడం ద్వారా ఎంతవరకు మన విశ్వాసం సరైనది కనబడుతుంది, సరైనది కనబడట్లేదు అనేది మనం పరిశీలన చేసుకోవచ్చు. సో మొట్టమొదటి చూద్దాం ఈ డిజైన్ గురించి కానీ లేదంటే ఆర్డర్ గురించి కానీ వీటన్నిటి గురించి కూడా. మొట్టమొదటిగా ఏథియిజం గురించి చూస్తే అంటే నాస్తికత్వం ఏం చెప్తుందని చూస్తే, నాస్తికత్వం ఏం చెప్తుందంటే సృష్టిలో డిజైన్ లేదని చెప్తుంది. ఎందుకంటే నాస్తికులందరూ కూడా చాలా వరకు ఎవల్యూషన్, జీవ పరిణామం ఆ సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు. అంటే ఎక్కడో చిన్నది ప్రారంభమై అది కొన్ని కోట్ల సంవత్సరాల కాల వ్యవధిలో అది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది, పెరుగుతూ వచ్చింది, లేదా వాల్వ్ అవుతూ వచ్చింది అని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి దానికి డిజైన్ ఏం లేదు. అంటే ఒక ఇలా ఉండాలని ఒక మైండ్లో పెట్టుకున్న డిజైన్ వచ్చింది కాదు. అది అలా ప్రారంభమైంది, పరిణామం చెందుతూ వచ్చింది. అంత మాత్రం కాదు, క్రమం కూడా చూస్తే ఆర్డర్ కూడా ఏం లేదని చెప్తుంది ఏథియిజం. ఎందుకు ఏదో ఒక బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ అయింది, అక్కడ నుంచి ఈ ప్లానెట్స్, స్టార్స్ ఇవన్నీ వచ్చినాయి. అలాగే జీవం కూడా చూస్తే సృష్టి పుట్టినప్పుడు అంతా కూడా నాన్ లైఫ్, అది అంతా కూడా నిర్జీవమైంది, జీవం అనేది ఏమి లేదు. తర్వాత జీవం అనేది సింగిల్ సెల్ అనేది ఒక నీటిలో పుట్టిందని, ఆ సింగిల్ సెల్ మల్టీ సెల్ అయిందని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. డిజైన్ లేదు, క్రమం కూడా లేదు. ఎందుకు జస్ట్ ఒక పేలుడు పేలింది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది అంతా కూడా. అలాగే జీవం కూడా లేదు పుట్టినప్పుడు, జీవం తర్వాత పరిణామం వల్ల వస్తూ వచ్చింది. అంతేకాదు సృష్టి పుట్టినప్పుడు మరణం కూడా లేదా మరణం ఎలా వచ్చిందో కూడా తెలియదు వాళ్ళకి. మరణం కూడా లేడు ఉన్నాం రైట్. అంత మాత్రం కాదు, సృష్టి పుట్టినప్పుడు ఎంత కాంప్లెక్సిటీతో అంత క్లిష్టంగా పుట్టలేదు. ఎందుకంటే పేలుడు బిగ్ బ్యాంగ్లు, ఆ తర్వాత న్యాచురల్ సెలెక్షన్ అని, లేదంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అని, ఇవన్నీ కూడా వేరియస్ ఉన్న పరిస్థితులను బట్టి అవి అలాగా పరిణామం చెందుతూ వచ్చినాయి. ఆ చెందుతూ ఇప్పుడు ఉన్నటువంటి మనం చూసేంత కాంప్లెక్స్ యూనివర్స్ తయారైందని వాళ్ళు నమ్ముతారు. సో అది ఏథియిజం చెప్పేది. ఇప్పుడు ఒక ఏథియిజం అనేది ఏం చెప్పింది చూసాం. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడే భూమి ఆకాశాలు క్రియేట్ చేసినట్టు రాయబడి ఉంది. అదేవిధంగా దేవుడే జీవం కూడా, లైఫ్ కూడా దేవుడే సృష్టించను. అలాంటి దేవుడు ఇలా జరుగును గాక, చెట్లు మొలుచును గాక అంటే మొలవడం, జంతువులు కలుగును గాక అంటే కలవడం, ఇలా చేసిన అని రాయబడింది. అయితే మనిషిని అయితే మాత్రం నేల మట్టితో చేశాడు అని రాయబడి ఉంది. అదే కాకుండా సృష్టిలో కూడా క్రమం, అంటే ఇవి ఇక్కడ ఉండాలి, ఇవి ఇలా ఉండాలి. అదేవిధంగా కాంప్లెక్సిటీ కూడా, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ భూమి శూన్యంలో వేలాడుతుంది అని కూడా రాయబడింది. పగలు రాత్రి,
రైట్. నక్షత్రాలు, వాటి వాటి యొక్క సముద్రం దాని యొక్క లిమిట్స్, ఇవన్నీ కూడా ఆ కాంప్లెక్సిటీ అంతా కూడా గాలి కంటికి కనబడదు కానీ అది జీవనాధారం అని దాని గురించి ఇలా కాంప్లెక్సిటీ గురించి కూడా రాయబడింది. ఉదాహరణకు చెప్పాను సూర్యుడు చంద్రుడి గురించి, అలా క్రమం గురించి కూడా రాయబడింది. అయితే మరణం దగ్గరికి వచ్చినప్పటికీ మనిషి వల్ల మరణం వచ్చింది, దేవుడు జీవాన్ని చేస్తే మనిషి అయితే మరణం తీసుకుని వచ్చాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే బైబిల్ని నమ్మేవాళ్ళు క్రైస్తవులు ఇది నమ్ముతారు. దేవుడు భూమి ఆకాశాన్ని చేసినట్టు, జీవం కూడా దేవుడే చేసినట్టు, సృష్టిలో క్రమాన్ని అదే కాంప్లెక్సిటీని క్లిష్టతను కూడా దేవుడే చేసినట్టు, ఇదే మరణం అయితే దేవుడు కాదు కానీ మనిషి వల్ల మరణం వచ్చిందని బైబిల్ గ్రంథం చెప్తాను మనకి. ఖురాన్లో కూడా భూమి ఆకాశాలు అల్లా చేసినట్టు రాయబడింది. భూమి ఆకాశాలు రెండు అతకబడి ఉంటే దాన్ని అల్లా వేరు చేశాడు, భూమి ఆకాశం అని. అదేవిధంగా జీవం అంతా కూడా జీవం చేసింది దేవుడు అల్లా అని రాయబడింది. ఆ క్రమంలో జీవాలన్నీ కూడా నీటి నుంచి పుట్టించబడినట్టు దాంట్లో రాయబడింది. సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా నక్షత్రాలని, రాత్రి ఒక తెర లాంటిది పగల మీద, అంటే రాత్రి పగలను మూసివేస్తుంది అన్నట్టు అక్కడ రాయబడింది క్లియర్గా. అంతేకాకుండా మరణం గురించి చూసినప్పటికీ మరణం ఎలా వచ్చిందో రాయలేదు, మరణం పుట్టు పూర్వోత్తరాల గురించి రాయలేదు. అంత మాత్రం కాకుండా సృష్టిలో క్రమం, అంటే ఇవి ఈ విధంగా ఉండాలని కానీ ఇలా పనిచేయాలని కానీ అటువంటి క్రమం కానీ విధంగా కాంప్లెక్సిటీ గురించి కానీ ఎక్కడ రాసినట్టు నాకైతే అక్కడ తారసపడలేదు, నేను అక్కడ చూడలేదు. వేరే స్టడీస్ కూడా చూశాను, అక్కడ కూడా కనిపించలేదు. అయితే ఒకటి చెప్పేది ఏంటంటే దేవుడు అల్లా సృష్టికర్త కింద అల్లానే మొత్తం అంతా కూడా కంట్రోల్ చేస్తూ పరిపాలిస్తున్నట్టు, మేనేజ్ చేస్తున్నట్టు కూడా ఇదే రాయబడింది. నెక్స్ట్ మనం ఖురాన్ తర్వాత హిందూ పుస్తకాలు కూడా చూద్దాం. హిందూ పుస్తకాలు చూస్తే నేను ఒక శివపురాణం సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వేరే పుస్తకాల్లో కూడా సిమిలర్గా ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఓవరాల్గా దాని సమ్మరీ వచ్చినప్పటికీ, సారాంశం వచ్చినప్పటికీ ఒకటే ఉంటుంది. దాంట్లో ఏముంటుందంటే శివుడు మెయిన్ దేవుడు, అది శివుడు ఏం చేసినట్టు బ్రహ్మను పుట్టించినట్లు. ఇది ఓన్లీ సృష్టి వరకే, మిగతావి చాలా ఉంటాయి. ఎంతమంది బైబిల్ గురించి కానీ ఖురాన్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా నేను చాలా హై లెవెల్లో మీకు చెప్తా ఉన్నాను. సో మీరు దాన్ని తీసుకుని మీ పరిశీలన మీరు చేసుకోవాలి, అంతేగాని అది చెప్పలేదు ఇది చెప్పలేదు అని కాదు. కానీ ఎందుకంటే అన్నీ చెప్పుకుంటూ వెళ్తే మనకి వీడియోలో సమయం చాలా ఎక్కువ అయిపోద్ది. కాబట్టి ఇవన్నీ పాయింటర్స్ అనుకోవచ్చు, లేదా హైలైట్స్ అనుకోవచ్చు, అది మాత్రమే, రైట్. సో ఇక్కడ హిందూ బుక్స్ చూసుకుంటే బ్రహ్మను శివుడు సృష్టించినట్టు, బ్రహ్మ సృష్టిని చేసినట్టు రాయబడింది. అయితే బ్రహ్మ ఏం చేసినట్టు మొట్టమొదటిగా చెట్లు పువ్వులు ఉన్న లోకాన్ని చేస్తే ఆ సర్గ ఏమైందంటే పురుషార్థ సాధకం, అంటే పురుషుని వల్ల ఫలభరితం అవ్వదు అని ఆయన గమనించి ఆ తర్వాత జంతులోకం చేసినట్టు, జంతులోకం కూడా పురుషార్థ సాధకం అవ్వదు అని ఎప్పుడైతే చూశాడో అప్పుడు దేవలోకాన్ని చేసినట్టు, ఆ దేవలోకం కూడా ఆ విధంగా అవ్వదు అని గమనించినప్పుడు మానవలోకాన్ని చేసినప్పుడు అప్పుడు ఓకే మానవుని వల్ల ఇది ఫలభరితం అవుతుంది అని తెలుసుకున్నట్టు, ఆ తర్వాత ఈ పంచభూతాలు అంటారు కదా, ఆకాశము వాయువు అగ్ని భూమి జలము ఇలాంటివి చేసినట్టు రాయబడింది. అంత మాత్రం కాకుండా వేదాల్లో చూసినట్లయితే నేను చెప్పాను కదండి డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్గా ఉందని చెప్పేసి, ఇది శివపురాణం ప్రకారం ఇలాగైతే వేదాల్లో ఏముందంటే బ్రాహ్మణులు బ్రహ్మ యొక్క తలని చూసినట్టు, అలాగే క్షత్రియులు భుజాల్లో చూసినట్టు, వైశ్యులేమో తొడల్లోంచి, శూద్రులేమో పాదాల్లోంచి పుట్టినట్టు మనకి అక్కడ రాయబడి ఉంది. అయితే ఇదంతా చూసినప్పుడు డిజైన్లో చూస్తే నాకైతే డిజైన్ కనబడలేదు. మీకేమన్నా మీరు అడగంగా అర్థమైతే కామెంట్స్లో చెప్పండి.
అంత మాత్రం కాదు, సృష్టి ఎందుకు నేను డిజైన్ లేదన్నానంటే, బ్రహ్మ చేసిన సృష్టి చూస్తే ఒక లోకాన్ని చేసి అది సంతృప్తి చెందినట్టు, లేదంటే తర్వాత ఓకే ఇది పనిచేయదు అని తెలుసుకున్నట్టు, దాని తర్వాత మళ్ళీ ఇంకో లోకాన్ని చేసినట్టు అని ఒక చోట ఉంటే, మనుషులు కూడా ఒక తలలోంచి ఒక్కొక్క రకం మనుషులు అలాగా వచ్చినట్టు కూడా ఇదంతా కూడా ఏంటంటే ఒక డిజైన్ ఎక్కడ కనబడలేదు. ఇవంతా ఒక సంపూర్ణంగా చేయలేదని అది ఇక్కడ రాశాను. అంత మాత్రం కాదు, మరణం చూస్తే దేవుడే మరణాన్ని సృష్టించడం కూడా రాయబడింది. ఒక చోట ఈ మనుషులందరూ కూడా దుఃఖంతో, బాధలతో, విచారంతో బ్రహ్మ చేశాడని చెప్పేసి అక్కడ ఒక చోట సూపర్లో రాయబడింది. అయితే ఇవన్నీ చూసినది అంటే కాంప్లెక్సిటీ గురించి చూస్తే ఎంత క్లిష్టంగా ఎంత కాంప్లెక్స్గా చేశారు క్రమంగా చూస్తే అవన్నీ కూడా ఎక్కడ రాయబడలేదు. మరి ఇవన్నీ ఇలా ఉండాలి, ఇంత క్లిష్టమైనగా ప్రపంచం ఉంటుంది, భూలోకం కానీ ఈ సృష్టి కానీ ఉంటుందని ఎక్కడ దాని గురించి ఎక్కువ రాసినట్టుది నాకు కనబడలేదు. ఇది హిందూ బుక్స్లో రాస్తుంది. సో ఇప్పటివరకు మనకి ఈ నాస్తికత్వంలో కానీ ఆ కోణంలో చూసి, అదేవిధంగా బైబిల్ కోణంలో చూసి, ఖురాన్ కోణంలో చూసి, హిందూ కోణంలో చూసి, ఈ 4 నేను మేజర్గా తీసుకున్నాను. మిగతా చాలా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు జైన్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా హిందూ మతం బిలీఫ్స్ కిందకి, ఆ విశ్వాసంలోకి వస్తారని నేను అనుకుని హిందూ ఓవరాల్ కవర్ చేస్తాను. బుద్ధిజం గురించి నేను కవర్ చేయలేదు ఇక్కడ. కానీ బుద్ధిజం అనేది ఒకలాంటి నాస్తికత్వమే. మీరు ఎవరైనా బుద్ధిజం గురించి కూడా కవర్ చేయండి అని అంటే నాకు కామెంట్స్ తెలియజేయండి, నేను దాని గురించి ఒక వీడియో చేస్తాను. అయితే ఈ 4 విశ్వాసాలు, నాస్తికత్వం కూడా విశ్వాసం నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ 4 విశ్వాసాలు ప్రామినెంట్గా మనం చూస్తాం కాబట్టి మన సరౌండింగ్స్లో, ఈ 4 గురించి మన తెలుగు వారిలో ఈ 4 ఎక్కువ ఉంటాయి కదండి. క్రైస్తవులు ఉంటారు, లేదంటే ముస్లింలు ఉంటారు, లేదంటే హిందువులు ఉంటారు, లేదంటే నాస్తికులు ఉంటారు, మెజారిటీ ఆఫ్ పాపులేషన్. కాబట్టి వాళ్ళని కవర్ చేస్తే వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చేయడం తప్ప ఓవరాల్గా చెప్పడం గురించి కాదు. సో ఇదంతా ఎందుకంటే మీరు కూడా మీ విశ్వాసం గురించి పరీక్ష చేసుకుంటారండి, అంతే కదా. వేరే మతం మీద ఏదో నెగిటివ్గా చెప్పాలనో, ఏదో లేదంటే జడ్జిమెంట్ చేయాలనో, కించపరచాలనో ఉద్దేశం కాదు. మీ విశ్వాసంను మీరు పరీక్ష చేసుకోండి. నేనైతే ఈ విధంగా నా విశ్వాసాన్ని ఈ విధంగా పరీక్ష చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చాను ఆల్రెడీ. అదేవిధంగా అది నాకు వర్కౌట్ అయింది. నాకే కాదు, చాలామందికి ఆ విధంగా పనిచేస్తుంది అది. కొంతమందికి ఆ విధంగా పరిశీలన చేసుకునే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి అలాంటి హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను చేస్తాను తప్ప వేరే కాదు. కాబట్టి ఈ సృష్టిలో చూసినప్పుడు దాని డిజైన్ గురించి కానీ, దాంట్లో ఉన్న క్రమం గురించి కానీ, ఎస్పెషల్లీ జీవం, మరణం, ఆ రెంట్ల గురించి మనం పరీక్ష చేసుకుంటే మన విశ్వాసం ఏం చెప్తుంది, బయట రియాలిటీలు ఎలా ఉంది పోల్చుకుంటే మనకి చాలా వరకు అర్థమైపోతుంది. ఆ విధంగా మీరు పరిశీలన చేసుకుని ఆశిస్తాను. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి కామెంట్స్లో చెప్పండి. దాని గురించి క్లారిఫై చేయడానికి వీడియో పెట్టడానికి కూడా నేను ప్రయత్నిస్తాను. అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నెక్స్ట్ ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి దీని గురించి, అవి నేను చేసి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.